తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రత్యక్ష ఎన్నికల అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్లు, 31 జిల్లా పరిషత్లకు చైర్పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొంది. స్థానిక ఎన్నికలపై ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అనేక అవాంతరాలు చేసిన బీసీల పక్షపాతిగా రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి బీసీల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి మా బీసీలకు పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఉన్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా బీసీలను అనగదొక్కాలని చెప్పి, బీసీలకు రాజ్యాధికారం రావద్దని చెప్పి ఇలా చేస్తున్నటువంటి కుట్ర ఛేదించి బీసీల పక్షపాతిగా ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఈ బీజేపీ, బీఆర్ఎస్ రేపు స్థానిక సంస్థల్లో బొంద పెట్టాలి. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడకుండా జంతర్ మంతర్ దగ్గర 2 మార్లు ఓసారి బీసీ సంఘాల పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ నిరసన వ్యక్తం చేసిన నోటి కాడికి వచ్చిన బుక్కను ఎత్తగొట్టకండని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో, బీసీ సంక్షేమ శాఖ మార్చులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారిని కూడా కలిసి విన్నవించుకున్నప్పటికీ ఈరోజు బీసీల పక్షపాతిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలిచిందనేది ఈ జీవో ప్రత్యేకంగా తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో మనకు తెలిసినటువంటి అంశంగా నేను భావిస్తూ